ఫ్రెండ్స్ మనకు ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలకు సంబంధించి 5వ తరగతి కోసం ప్రవేశ ప్రకటన రిలీజ్ చేయడం జరిగింది. ఇది 2024-25 సంవత్సరం కోసం ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో దీన్ని మనం డాక్టర్ బిఆర్ఏజీ 5th సెట్ 2024 అని పిలుస్తాము. సో ఇక్కడ చూసినట్లయితే పూర్తి వివరాలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల విద్యాలయాల్లో 2024-25 విద్యా సంవత్సరానికి కాను ప్రవేశ పరీక్ష ద్వారా 5వ తరగతి ఇంగ్లీష్ మీడియంలో ప్రవేశానికి బాలురు మరియు బాలికల నుంచి దరఖాస్తులు 25/1/2024 నుంచి 23/2/2024 వరకు ఆన్లైన్లో సమర్పించడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. ఓకే, సో ఎవరైనా 5వ తరగతి చేర్పించాలి ఈ గురుకుల పాఠశాలల్లో అనుకునే వాళ్ళకి ఈ నోటిఫికేషన్ అనేది వర్తిస్తుంది. సో 5వ తరగతి ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలనుకున్న వాళ్ళకి, అంటే ప్రస్తుతము 4వ తరగతి చదువుతున్న వాళ్ళు 5వ తరగతికి వెళ్ళడానికి అనమాట. ఓకే, ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం. సో ఇక్కడ చూసినట్లయితే సూచనలు ఇచ్చారు. ప్రవేశానికి అర్హత ఏంటి? సో వయస్సు ఎస్సీ మరియు ఎస్టీ విద్యార్థులు 1/9/2011 నుంచి 31/8/2015 మధ్య పుట్టిన వాళ్ళే ఉండాలి. అదేవిధంగా ఓసీ, బీసీ, ఎస్సీ కన్వర్టెడ్ క్రిస్టియన్స్ వచ్చేసి మనకి 1/9/2013 నుంచి 31/8/2015 మధ్య జన్మించిన వాళ్ళే ఉండాలి. ఓకే, సో ఇది ఏజ్ లిమిట్ అండి. ఎస్సీ, ఎస్టీ అదేవిధంగా ఓసీ, బీసీలకు అనేది ఇవ్వడం జరిగింది. సో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది మీరు ఆధార్ కార్డులో స్టడీలో కరెక్ట్ రాయించుకొని మీరు అప్లై చేసుకోండి. అదేవిధంగా మీరు అప్లై చేసేటప్పుడు ముందుగా సో మీ యొక్క స్టడీస్, అదేవిధంగా రేషన్ కార్డు, ఒకవేళ ఆధార్ కార్డు, ఇంకా ఏమైనా ఇన్కమ్ ఉంటే ఇన్కము, క్యాస్ట్ ఇవన్నీ తీసుకొని మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఖచ్చితంగా. ఓకే, సో అదేవిధంగా సంబంధిత జిల్లాల్లో 2022-23 సంవత్సరంలో 3వ తరగతి మరియు 2023-24 సంవత్సరంలో 4వ తరగతి నిరవధికంగా ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో చదువు పూర్తి చేసి ఉండాలి. ఓకే, సో 3వ క్లాసు 4వ క్లాసు చదువు ఉండాలి. అదేవిధంగా ఇప్పుడు 5వ తరగతి చదవడానికి కోసము ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే ఆదాయ పరిమితి. సో తల్లిదండ్రుల యొక్క సంవత్సర ఆదాయము ₹1,00,000 మించి ఉండకూడదు. ఓకే, అంటే ₹1,00,000 లోపల ఉన్న వాళ్ళు మాత్రమే ఇది అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ రిజర్వేషన్ చూసినట్లయితే అన్ని గురుకుల విద్యాలయాల్లో ఎస్సీలకు 75% అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, అంటే 100 సీట్లలో 75% సీట్లు సో ఎస్సీలకు కేటాయించారు. అదేవిధంగా బీసీసీ 12%, ఎస్టీకి 6%, బీసీకి 5% మరియు ఇతరులకు 2% సీట్లు కేటాయించడం జరిగింది. ఇక నెక్స్ట్ ప్రతి ఒక్క కేటగిరీ ప్రమాద కర్మాగారాల్లో పని నుంచి తీసివేయబడిన పిల్లలు, జోగినులు, అదేవిధంగా బసవీన్లు, అనాథలు ఈ విధంగా ఉన్న పిల్లలకు 15% సీట్లు కేటాయించడం జరిగింది. సో అలాంటి వాళ్ళు కంపల్సరీగా సర్టిఫికేట్స్ అనేది చేయాల్సి ఉంటుంది జాయిన్ అయ్యేటప్పటికి. ఓకే, ఇక వికలాంగులకి 3% కేటాయించడం జరిగింది. ఇక నెక్స్ట్ ఏదైనా కేటగిరీలో సీట్లు భర్తీ కాని ఎడల వాటిని ఎస్సీ కేటగిరీ అభ్యర్థులకు కేటాయిస్తారు. ఇంకా ఏమైనా సీట్లు మిగిలినాయండి ఇంకా భర్తీ కాలేదు, అలాంటి వాళ్ళకి కంపల్సరీగా ఎస్సీ కేటగిరీ ఉన్న వాళ్ళకే ఇచ్చేస్తారంట. నెక్స్ట్ ప్రతి కేటగిరీలో 3% సీట్లను సఫాయి కర్మచారి విద్యార్థులకు కేటాయించబడతాయి. ఓకే, అదేవిధంగా అంబేద్కర్ గురుకుల విద్యాలయాల వివరాల పట్టికలో ఇవ్వబడినాయి. ఓకే, గురుకుల విద్యాలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అని చూద్దాం తర్వాత. ఓకే, నెక్స్ట్ చూసినట్లయితే పైన పొందుపరిచిన సమాచారంలో ఇతర వివరాలకు మీ దగ్గరలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల విద్యాలయ సమన్వయాధికారులను లేదా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల ప్రధానాచార్యులను కానీ సంప్రదించగలరు. సో ఇది టోటల్గా ఆన్లైన్లో చేసుకోవాలండి. ఆన్లైన్లో చేసేటప్పుడు జాగ్రత్తగా 1-2 సార్లు చూసుకొని అప్లై చేసుకోండి. మళ్ళీ తర్వాత చేంజ్ చేయడం కుదరదు. ఒకవేళ మీరు చేంజ్ చేయాలంటే మళ్ళీ మీ యొక్క డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ దగ్గరికి వెళ్ళి మీరు డిలీట్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో కాబట్టి ఇక నెక్స్ట్ చూసినట్లయితే హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత విద్యార్థి తల్లిదండ్రుల పరీక్ష కేంద్రంలో స్వయంగా పర్యవేక్షించుకొని తగిన రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవాలి. అంటే మీ యొక్క హాల్ టికెట్స్ వచ్చిన తర్వాత పిల్లలకు ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ ఉంది అని చూసుకొని వాళ్ళకి పిల్లలకు టైం చేరేటట్లా చేసుకోండి అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఓకే, సో పరీక్ష మొదలైన 10 నిమిషాల తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనే అభ్యర్థులను పరీక్షకు అనుమతించరు. అంటే మనకు ఎగ్జామ్కి కనీసం ఒక 10 నిమిషాల ముందరైనా మనము సెంటర్ దగ్గర ఉండాలి. ఓకే, పరాబరీ చేయకుండా మీరు జాగ్రత్తగా టైం ప్రకారం వెళ్ళిపోండి. నెక్స్ట్ పరీక్ష కేంద్రానికి అభ్యర్థి పరీక్ష ప్యాడు, అదేవిధంగా బాల్ పాయింట్ అంటే పెన్నులు, నీలి రంగు పెన్ను కానీ లేదా బ్లాక్ పెన్ కానీ, ఓకే బ్లూ ఆర్ బ్లాక్ పెన్ అంటే తీసుకొని పోవాలి కంపల్సరీగా. ఇక
ఇక నెక్స్ట్ దరఖాస్తు చేసే విధానం చూసినట్లయితే టోటల్గా ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. ఇక 25/1/2024 నుంచి 23/2/2024 మాత్రమే ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. సో 23 తర్వాత అంటే 23/2/2024 తర్వాత దరఖాస్తులు స్వీకరించడం జరగదు. సో విద్యార్థులు దగ్గరలోని ఏదైనా ఇంటర్నెట్ సెంటర్ ద్వారా లేదా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల విద్యాలయాల్లో ఏర్పాటు చేసిన సహాయ కేంద్రం ద్వారా కూడా సమర్పించుకోవచ్చు. ఓకే, ఇక నెక్స్ట్ దరఖాస్తు చేయుటకు ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదనేది ఇవ్వడం జరిగింది. సో మరి మీరు నెట్ సెంటర్కి వెళ్ళినట్లయితే కంపల్సరీగా సమ్ అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో ఆన్లైన్లో విద్యార్థి 5వ తరగతిలో చేరుటకు ఎంచుకున్న పాఠశాల వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాలి. సో మీరు అప్లై చేసేటప్పుడు 1-2 సార్లు అడిగి కరెక్ట్గా చేసుకోండి. నెక్స్ట్ ఒకసారి దరఖాస్తు ఆన్లైన్లో అప్లోడ్ చేసిన తర్వాత ఎటువంటి మార్పులకు అవకాశం అనేది ఉండదు ఫ్రెండ్స్. ఓకే, ఇక దీంట్లో ఎలా సెలెక్ట్ చేస్తారు, ఈ పాఠశాలకు ఎట్లా ఎంపిక చేస్తారంటే 2024-25 విద్యా సంవత్సరానికి గురుకుల విద్యాలయాల్లో ప్రవేశం కొరకు దరఖాస్తు చేసుకున్న బాలురు మరియు బాలికలకు ప్రవేశ పరీక్ష ఉంటుంది. సో ఎప్పుడు ఉంటుంది? అది 10/3/2024 తేదీ ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు అనేది నిర్వహించి అందులో వారు సాధించిన మార్కుల ఆధారంగా అంబేద్కర్ గురుకుల విద్యాలయాల్లో సీట్లు కేటాయిస్తారనమాట. ఓకే, ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ సంస్థ ఆధ్వర్యం నిర్వహిస్తున్న గురుకుల విద్యాలయ వివరాలు, వాళ్ళ ఫోన్ నెంబర్లు అనేది ఇవ్వడం జరిగింది. సో ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కూడా వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కోవచ్చు. ఓకే, కాదండి. సో ఇంకా దీనికి సంబంధించిన లింక్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇదే విధంగా మీరు ఎవరైనా పిల్లలకు తెలిసిన పిల్లలకు ఉంటే జాయిన్ చేయించాలనుకున్న వాళ్ళు మీరు ఫార్వర్డ్ చేయండి, వాళ్ళకు ఉపయోగపడుతుంది. ఓకే, ఇంకా మీరు అప్లై చేసుకోవాల్సినప్పుడు మీకు తీసుకోవాల్సింది ఏంటంటే స్టడీ సర్టిఫికేటు, ఇన్కము, క్యాస్టు, ఆధార్ కార్డు, ఫోటో, సంతకం అనేది ఖచ్చితంగా తీసుకొని పోయి అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ అండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ సో మచ్.